మెదక్లో కాంగ్రెస్ ను గెలిపించాలని మంత్రి కొండ సురేఖ ఓటర్లను కోరారు. బీసీ బిడ్డ నీలం మధును అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు కొండ సురేఖ. మెదక్ నియోజకవర్గ పార్లమెంటరీ క్యాండిడేట్ నీలం మధు గారు నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. ఆ సందర్భంలో మరి అన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు హనుమంతన్న, అదేవిధంగా మరి ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యమైన నాయకులందరూ కూడా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు రోహిత్ గారి ఆధ్వర్యంలో హనుమంతన్న బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మరి రేపు హెలిప్యాడ్లో వస్తారా ఇంకా బై రోడ్డు వస్తారా మాకు కన్ఫర్మేషన్ అయితే కాలేదు, కానీ హెలిప్యాడ్ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఒకవేళ హెలిప్యాడ్ వస్తే హెలికాప్టర్లో వస్తే హెలిప్యాడ్ నుంచి కూడా ఈ సెంటర్ వరకు, రామదాస్ సెంటర్ వరకు కూడా ర్యాలీ తీసి అక్కడే మరి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది బైక్ ర్యాలీ ద్వారా. లేదు అంటే మరి వచ్చే దారిలో రోడ్ వెంబడి ఎదురెళ్ళి కొంత దూరం నుంచి కూడా ఒక 2 కిలోమీటర్స్ ఆ రేంజ్ నుంచి బైక్ ర్యాలీతో సెంటర్లోకి తీసుకొచ్చి ఇక్కడ సెంటర్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు కన్ఫర్మేషన్ కూడా సీఎం ఫోన్ నుంచి రావడం జరిగింది. అందుకే పరీక్షించి ఒక స్థలము, అదేవిధంగా హెలిప్యాడ్ నిర్మాణం ఎలా జరుగుతుంది, ముఖ్య నాయకులను కూడా ఒకసారి పిలుచుకొని ఆదేశాలు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం వచ్చి మరి పెద్దలు హనుమంతన్న గారి పుత్రుడు రోహిత్ గారిది, మరి వారు నాయకత్వం తీసుకొని మరి అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మరి నీలం మధు గారు కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు, హనుమంతన్న ఆర్గనైజేషన్లో ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు. ఎవరెవరు ఎంతమందిని మరి తీసుకురావాలి అనేది అందరికీ కూడా అప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారము పెద్ద ఎత్తున ఇక్కడ ముఖ్యంగా ఈ మెదక్ అనేది ఒక ప్రసిద్ధిగాంచినటువంటి నియోజకవర్గము. ఇందిరాగాంధీ లాంటి మహానేతలు నిలబడి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి మరి ఇక్కడ డెవలప్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి నిలబడి ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఈ గడ్డ మీద తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి పోయే సభ ప్రభావం తప్పకుండా నీలం మధు గెలుపు మీద పడేటువంటి అవకాశం ఉంటుంది, దాని ఎఫెక్టు. కాబట్టి మనం పెద్ద ఎత్తున ఈ సభను మనం జన సమీకరణ చేసి విజయవంతం చేసినట్టయితే మరి మన గెలుపు దిశగా మన క్యాండిడేట్కు ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు వారి నామినేషన్తో పాటు రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ పెద్ద ఎత్తున జరగబోతుందని సందర్భంగా తెలియజేస్తూ